Good evening, students. This is Mohan. An important advice to all of you. జస్ట్ నా ఒక పేరెంట్ నాకు కాల్ చేయడం జరిగింది. నాకు కాల్ చేస్తే నేను అడిగింది ఏంటంటే, సార్ బెటర్ మీ బాబు ఎవరైతే ఉన్నారో మీ అబ్బాయిని కూడా కాన్ఫరెన్స్లో తీసుకుంటారా, అదర్వైజ్ కెన్ యూ ఆస్క్ హిమ్ టు కాల్ మీ అని చెప్పి అడిగాను. బాబు పక్కనే ఉన్నాడు సార్, నేను ఫోన్ ఇస్తానని చెప్పి అనటం జరిగింది. సో నేను సో దట్ స్టూడెంట్తో డైరెక్ట్గా మాట్లాడదామనే ఉద్దేశం, అంతకంటే వెళ్ళలేదు. సో తను ఏంటంటే సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాశాడు కానీ బట్ ఈస్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ద రిజల్ట్. ఈస్ నాట్ షూర్ అబౌట్ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామినేషన్. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నావురా అని అడిగాను నేను. కాదమ్మా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావురా నాన్న అన్నాను. ఓకే, కొద్దిగా రిలాక్స్ అవుతున్నాను సార్ అని. తప్పేం లేదు, కావాలి కూడా, కొద్దిగా రిలాక్సేషన్ కావాలి, నో ఇష్యూ. సరేమ్మా, ఇంకో 1 వీక్ కూడా రిలాక్స్ అవ్వు, ఆ తర్వాత ఏం చేస్తావురమ్మా? రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను సార్ అన్నాడు. గుడ్. ఆల్రెడీ మనం క్వశ్చన్ పేపర్ విత్ కీ పెట్టాం కదమ్మా, నువ్వు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకున్నావా అంటే చెక్ చేసుకున్నాను సార్. క్వాలిఫై అవటానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. ఓ 50% సార్. గుడ్ గుడ్, అంటే ఆ క్లారిటీ ఉంది నీకు. you are not sure that you are going to qualify, at least you are not sure that you are going to qualify at least to an extent of 80%. కనీసం 80% 70% పాస్ అవుతానే ఛాన్స్ కూడా లేదు. అంటే ప్రాబబిలిటీ ఎంత అంటే 80 70 90 కూడా లేదు, ఇట్స్ ఓన్లీ 50%. సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో నీకు తెలుసురా అమ్మా నా నెక్స్ట్ క్వశ్చన్. సార్ January 25th అని మీరు అనౌన్స్ చేశారు కదా సార్ అంటే, అవునమ్మా సుమారుగా జనవరి ఎండింగ్కి వస్తుంది. ఈ కరోనా కాబట్టి, కోవిడ్ టైం కాబట్టి ఏదన్నా కొద్దిగా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ వల్ల డిలే అయినా అవ్వచ్చు. బట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ 50 డేస్కి రిజల్ట్ వచ్చింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్ 50 డేస్కి రిజల్ట్ వచ్చింది. సో మీకు December 14th ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి 50 డేస్ అంటే ట్రెడిషనల్గా ఎప్పుడు జరిగినట్టుగా ఈసారి కూడా రిజల్ట్ ఇస్తే, యాజ్ యూజువల్గా రిజల్ట్ ఇస్తే, December 14th సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఒక 50 డేస్ అంటే February 5th రావాలి. February 5th రావాలి రిజల్ట్. January 25th కాదమ్మా, February 5th. మేము ఇంకా అంటే January 25th వస్తుందనే ఉద్దేశంతో అన్నాం. అంటే ఒక 10 days ఎర్లీ రిలీజ్ చేస్తారు, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఆప్ట్అవుట్ తీసుకొని ఎగ్జామ్ రాయలేదు కదా. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపీర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ కొద్దిగా తగ్గుంటారు కాబట్టి January 25th. బట్ యాజ్ యూజువల్గా ఎప్పుడు అనౌన్స్ చేసినట్టుగా కనుక చేస్తే రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే February 5th వస్తుంది, అంతే కదా. సో అప్పటిదాకా రెస్ట్ తీసుకుంటావా, ఇలానే రిలాక్స్ అవుతావా? క్లారిటీ లేదు. వాడు 2-3 ఆన్సర్లు చెప్తున్నాడు. నేనేమన్నానంటే, తమ్ముడు అంటే నాకంటే వయసులో చిన్నాడు కాబట్టి తమ్ముడు అని పిలిచాను నేను. నీ మొహం తెలియదమ్మా, నువ్వు ఆన్లైన్ క్లాసులు 6 months నుంచో 7 months నుంచో మాస్టర్ మైన్స్లో ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నావు. నీ మొహం అయితే నాకు తెలియదు. చాలా ఎఫెక్షన్తో చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు నా కస్టమర్, మా బ్రెడ్ అండ్ బటర్. నువ్వు ఇచ్చిన ఫీజుతోనే ఇన్స్టిట్యూషన్ రన్ అయింది. ఆ గ్రాటిట్యూడ్తో చెప్తున్నా. ఈ కోర్స్ నీకు చెయ్యాలని ఉంటే డెడికేషన్తో, ఇంట్రెస్ట్తో చెయ్యి. సపోజ్ మీ నాన్న షాప్కి వెళ్తారు, బిజినెస్ చేస్తున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్తారు. ఎంత డెడికేషన్తో చేస్తారు? ఈరోజు బిజినెస్ బాగుండాలి, ఎక్కువ మంది కస్టమర్స్ రావాలి, ఎక్కువ మంది సేల్స్ రావాలి అనే ఒక ప్యాషన్, ఒక తపన, ఒక కంపాషన్తో చేస్తారు కదా. అలానే ఎక్కువ చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, క్వాలిఫై అవ్వాలి అని ఇంట్రెస్ట్తో చదువుకో. లేదు నీకు ఇంట్రెస్ట్ లేదు, ధైర్యంగా చెప్పేసి, పేరెంట్స్కి చెప్పేసి, నాకు ఇంట్రెస్ట్ లేదు, డిగ్రీ చేసుకుంటాను అని చెప్పి డిగ్రీకి వెళ్ళిపో. అంతేకాని నిన్ను నువ్వు చీట్ చేసుకొని మీ పేరెంట్స్ని చీట్ చేసి మమ్మల్ని చీట్ చేయొద్దు. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం పాస్ పనులొద్దు. చేస్తే సీరియస్గా చదువు, ఫౌండేషన్ చదువు సీరియస్గా. లేదు ఇదే పులి స్టాప్, ఇంక సీఏతో ఇక వద్దు, బంధం వద్దు నీకు, డిస్కనెక్ట్ అయిపోయి కోర్స్ కంటిన్యూ చేయొద్దు. బెటర్ యూ సర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. నేను ఇంకొక మాట ఏం చెప్పానంటే, ఈ 7 months నువ్వు సీఏ ఫౌండేషన్ ఆల్మోస్ట్ ఏప్రిల్లో క్లాసెస్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి వింటున్నావు నువ్వే లేట్ జాయినింగ్ కాదు. ఆ స్టూడెంట్, నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో ఆ స్టూడెంట్ ఒక కాన్వర్సేషన్ షేర్ చేయటం ఇష్టం లేక నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. అదర్వైజ్ సేమ్ కాన్వర్సేషన్ నేను ఏదైతే ఉందో నేను షేర్ చేసేవాడిని. బట్ నాకు ఇష్టం లేక నేను మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తున్నా మీకు. సో April 2020 నుంచి ఆల్మోస్ట్ నవంబర్ దాకా సర్వీసెస్ తీసుకున్నాడంటే ఆల్మోస్ట్ 7 months. April 2020 చివరిలో మనకు స్టార్ట్ అయింది బ్యాచ్. అప్రాక్సిమేట్లీ మనకి 7 months కోచింగ్ తీసుకున్నాడు, సర్వీసెస్ తీసుకున్నాడు. అప్రాక్సిమేట్లీ 7 months సర్వీసెస్ తీసుకున్నాడు. అయినా నువ్వు గొప్పగా పర్ఫామ్ చేయలేకపోయావంటే ఓన్లీ రీజన్ ఇంట్లో ఉండి క్లాసులకు అటెండ్ అవ్వటం. సో ఇప్పుడు నేను ఆ స్టూడెంట్కి చెప్పింది ఏంటంటే 2 issues. ఫస్ట్ థింగ్, you take a decision. If at all if you are interested to continue this CA course or not, you take a decision. And if at all if you are interested to continue, నీ డెడికేషన్ లెవెల్స్ ఇదైతే సరిపోదు, ఇప్పుడు నువ్వు పెడుతున్న ఎఫర్ట్స్ అయితే సరిపోదు.
సో సీరియస్నెస్ సరిపోదు. నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతానంటే కంటిన్యూ, లేకపోతే వద్దు, ఈ కోర్స్ వద్దు. సెకండ్ థింగ్, ఆల్రెడీ 7 months నువ్వు ప్రిపేర్ అయ్యావు హోమ్ ప్రిపరేషన్, అది వర్కౌట్ అవ్వాల. సో ఇంకా క్యాంపస్కి వెళ్ళిపో. మాస్టర్ మేస్లో అన్ని బ్రాంచెస్లో ఫిజికల్గా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. ఫిజికల్గా క్యాంపస్లో స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. గో అండ్ జాయిన్ ఫర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్. లేదు లేదు మళ్ళీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చి కొత్తగా రీసెంట్లీ స్టార్ట్ అయిన సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్లో అడ్మిషన్ ఇస్తున్నాం. సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ అంటే మళ్ళీ May 2021 అటెంప్ట్, అంటే అప్రాక్సిమేట్లీ 6 months ఉంటుంది కోచింగ్. న్యూ బ్యాచ్కి వెళ్ళిపోవచ్చు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అనే మాట ఎందుకు అంటున్నానంటే మిమ్మల్ని టెంప్ట్ చేయాలని కాదు. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా బర్డనా అనేటువంటి ఆలోచనతో మీరు వెనకడిగేయచ్చు. సో వద్దు, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది పెద్ద ఫైనాన్షియల్ బర్డన్ ఏం కాదు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నాను, క్లారిఫై చేస్తున్నాను, కానీ మిమ్మల్ని టెంప్ట్ చేయాలని కాదు. ఓకే, మీకు పెద్ద బర్డన్ కాదు, ఇట్ ఈజ్ అఫోర్డబుల్ అని తెలియచేయటమే నా ఉద్దేశం. అండ్ థర్డ్ థింగ్, గుంటూరు క్యాంపస్లో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. మీరు ఇంట్లో ప్రిపేర్ అవ్వలేకపోతే హాస్టల్ కన్నా వచ్చేసేయండి. ఇక్కడ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్కి అడ్మిషన్ తీసేసుకోవచ్చు. ఫిజికల్గా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. లేదు, సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్, హాస్టల్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. రేపు సిచ్యువేషన్స్ కనుక ఫేవరబుల్గా ఉండి అన్ని కంట్రోల్లో ఉన్నాయనుకోండి, ఈ బ్యాచ్ని మనం ఫిజికల్ బ్యాచ్గా మారుస్తే చక్కగా మీరు క్లాసెస్ ఫిజికల్గా అటెండ్ అవ్వచ్చు. ఫిజికల్ బ్యాచ్గా మార్చడం అంటే ఏంటి? ఫిజికల్గా క్లాస్ రూమ్లో మీకు ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తారు. ఇప్పుడైతే లైవ్ క్లాసెస్ చెప్తున్నాం. లైవ్ క్లాసెస్ ఇన్ ద సెన్స్ జూమ్ యాప్లో క్లాసెస్ చెప్తున్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫిజికల్ క్లాసెస్గా మార్చే డెసిషన్ ఇప్పుడైతే తీసుకోలేదు. చేసామనుకోండి, కంఫర్టబుల్గా మీరు క్లాస్కి హాస్టల్ నుంచి మీరు ఫిజికల్గా క్లాస్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో హోమ్ ప్రిపరేషన్ ఈజ్ నో మోర్ ఏ రెమెడీ, హోమ్ ప్రిపరేషన్ ఈజ్ నో మోర్ ఏ సొల్యూషన్. కరెక్ట్ కాదు. అండ్ యూ టేక్ ఎ డెసిషన్. లేదు సార్, నేను అయిపోయింది, ఇప్పటి నుంచి చాలా ప్యాషనేట్గా, చాలా డిసిప్లిన్డ్గా, సెల్ఫ్ డిసిప్లిన్గా చదువుకుంటా అంటే నో ఇష్యూ, హోమ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇది నా స్టూడెంట్కి చెప్పింది. సేమ్ ఈజ్ ద అడ్వైస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ టు ఆల్ దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ రిటర్న్ దేర్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ప్రాపర్లీ. Past is past. Now you need to take a decision whether you want to continue this course or not. కంటిన్యూ అవదలుచుకుంటే మాత్రం హోమ్ ప్రిపరేషన్ వద్దు. ఫిజికల్గా హైదరాబాద్లో మనకి అమీర్పేట, దిల్సుఖ్ నగర్, వైజాగ్లో క్యాంపస్ ఓపెన్ చేసాం. రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు క్యాంపస్ ఓపెన్ చేసాం. అండ్ గుంటూరు ఒకటే మనం హాస్టల్ క్యాంపస్లో ఓపెన్ చేసాం. సో మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు హాస్టల్కి వచ్చినా రాకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ మీ. నేను రెంట్ కడుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో సిఏ ఫౌండేషన్ గర్ల్స్ హాస్టల్ మల్లికార్జున భవన్ నేను రెంట్ కడుతున్నా. మీరు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఫర్ మీ మేక్స్ నో డిఫరెన్స్. లాస్ట్ ఇయర్ నవంబర్ 2019 మల్లికార్జున భవన్, నవంబర్ 2019 లాస్ట్ బ్యాచ్ అది. ఇంకా ఆ తర్వాత నుంచి అది ఖాళీగానే ఉంది. మల్లికార్జున భవన్ ఖాళీగానే ఉంది. సాయి సదన్ నవంబర్ 2019లో మన బ్యాచ్ అడ్మిషన్స్ ఇచ్చాం. స్టూడెంట్స్ మార్చ్ 2020 దాకా ఉన్నారు. ఇంకా అప్పటి నుంచి అది ఖాళీగానే ఉంది. రెంట్లు కడుతున్నాం మనం. పూర్తిగా అయితే కట్టట్లా, 100% రెంట్ అయితే కట్టట్లా, తగ్గించే కడుతున్నాం. బట్ రెంట్ కడుతున్నాం. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీరు వచ్చినా రాకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నేను నా అడ్మిషన్ కోసం చెప్పట్లా, మీకు సొల్యూషన్ చెప్తున్నా. మళ్ళీ అదే తప్పు కంటిన్యూ చేసి నీ హోమ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను సార్ అంటే సారీ, యూ మే నాట్ క్వాలిఫై. మీ మంచి కోరి చెప్తున్నాను. ఇక స్టార్ట్ అవ్వండి. ఇంకా ఇంట్లో ఉన్నది చాలు. ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషనరీ స్టెప్స్ అన్నీ తీసుకుంటున్నాం. SOPs, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతున్నాం. ప్రాపర్ కేర్ తీసుకుంటున్నాం. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాం. కోవిడ్ ప్రికాషనరీ స్టెప్స్ అన్నీ తీసుకుంటున్నాం. మీకోసం కాదు, మా కోసం. మీతో కలిసి మేము ఉండాలి కదా. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, మీతో పాటు మేము కూడా రిస్క్లో పడతాం. అందుకని మా కోసమైనా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటాం. ఇక మీకోసం అంటే డెఫినెట్గా ఇంకా అంతకంటే ఎక్కువే తీసుకుంటాం కదా. డోంట్ వరీ. లేదు హాస్టల్లో ఉంటాం ఇష్టం లేకపోతే, ఇప్పుడు నేను బ్రాంచెస్ చెప్పాను. ఫిజికల్గా స్టడీ అవర్స్కి వెళ్ళిపోండి, బ్రాంచెస్కి వెళ్ళిపోండి. డబ్బు కోసం లెక్కేయద్దు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయింది. 7 months టైం పోయిద్ది. ఇప్పటిదాకా మీరు పెట్టిన ఖర్చు అంతా ఏదైతే ఉందో అదంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. సో ఈ పెట్టి అమౌంట్ కోసం ఇక్కడి నుంచి పెట్టాల్సిన అమౌంట్ చాలా పెట్టి అమౌంట్, పెద్ద అమౌంట్ ఏం కాదు. అఫోర్డబుల్ ఫీజు, చాలా తక్కువ అమౌంట్కే మనం రన్ చేస్తున్నాం. ఆ చిన్న అమౌంట్కి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. అమౌంట్ని మైండ్లో పెట్టుకొని డెసిషన్స్ మార్చుకోవద్దు. ఇక్కడ అమౌంట్ కాదు ఇంపార్టెంట్, మే రిజల్ట్. గాడ్ బ్లెస్ యూ.